అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అధికారం ఉంటేనే ఆ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం ముఖం చూస్తారా? లేదంటే కాడి పడేసి కనీసం కేడర్ ఫోన్లు కూడా ఎత్తరా? తన వైఖరి వల్ల ఇప్పుడు ఆయన ఎవరికీ కానివాడుగా మారిపోయారా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటి ఆయన గారి మిస్సింగ్ మ్యాటర్? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొల్లాపూర్ నుంచి పోటీ చేసి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు మీద గెలిచారు బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఇక 2023 ఎన్నికలకు వచ్చేసరికి ఇద్దరి పార్టీలు మారిపోయాయి. జూపల్లి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలవగా కారు గుర్తు మీద పోటీ చేసి ఆయన చేతిలో ఓడిపోయారు హర్షవర్ధన్ రెడ్డి. ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని, పార్టీ క్యాడర్ను పట్టించుకోవడం లేదట బీరం. ఎప్పుడూ అమావాస్యకో పున్నానికో చుట్టపు చూపుగా కొల్లాపూర్కి వచ్చి వెళ్తున్నారు. ఆ వచ్చినప్పుడు కూడా కనీసం మండల స్థాయి నేతల్ని సైతం కలవకుండానే వెళ్లిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయాల్సిన టైంలో మాజీ ఎమ్మెల్యే టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారట. లోకల్ బాడీ ఎన్నికల గురించి హర్షవర్ధన్ అస్సలు ఆలోచించడం లేదన్నది బీఆర్ఎస్ క్యాడర్ వాయిస్. కొల్లాపూర్ మున్సిపాలిటీతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు క్యాడర్ను సన్నద్ధం చేయకుండా లైట్ తీసుకోవడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇలా చేస్తే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కింది స్థాయి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ విషయంలో ఆయన ఆలోచన వేరుగా ఉందన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి గెలుపు అవకాశాలే తక్కువని, గెలిచిన వారు తర్వాత కండువా మార్చకపోరా, ఆ మాత్రం దానికి మనం ఎగిరెగిరి దంచడం ఎందుకన్నది ఆయన అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి స్థితిలో వ్యయ ప్రయాసల కోర్చి స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టినా ఫలితం ఉండదనే భావంలో హర్షవర్ధన్ రెడ్డి ఉన్నట్లు కొల్లాపూర్ గులాబీ శిబిరంలో చర్చ సాగుతోంది. మరోవైపు మంత్రి జూపల్లి ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జూపల్లి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన బీరం గులాబీ గూటికి చేరిపోయారు. నాడు జూపల్లి కృష్ణారావు ఓడినా నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదని, క్యాడర్కు నిత్యం టచ్లో ఉండేవారని గుర్తు చేసుకుంటున్నారట ఇప్పుడు. అదే సమయంలో బీరం ప్రస్తావన వచ్చి ఇద్దరినీ పోల్చి చూసుకుంటున్నారట గులాబీ కార్యకర్తలు. బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తమను అస్సలు పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి క్యాడర్లో ఉన్నట్టు తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి కూడా బీరంను తమ నేతగా గుర్తించడం లేదట. అదే సమయంలో ఆయన కూడా బీఆర్ఎస్ ను తన సొంత పార్టీలా భావించడం లేదని చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ తరపున గెలిచినా వారు పట్టించుకోరు. వీరు తమ నేతగా ఓన్ చేసుకోవడం లేదు. దీంతో బీరం హర్షవర్ధన్ రెడ్డి పరిస్థితి ఎవరికీ కానట్టు తయారైందని అంటున్నారు. 9 నెలల క్రితం బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య జరగ్గా అది రాజకీయ హత్యగా బీఆర్ఎస్ ఆరోపించింది. నిందితులు ఎవరో పోలీసులు ఇప్పటి వరకు తేల్చకపోవడంపై బీరం ఎలాంటి పోరాటం చేయలేదు. అధికార పక్షాన్ని ఎండగట్టాల్సిన మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీతోనే అంటిముట్టినట్టుగా ఉండడంపై గులాబీ క్యాడర్ రగిలిపోతోందట. ఇతర నియోజకవర్గాల్లో కారు పార్టీ నేతలు యాక్టివ్గా ఉంటే తమ నాయకుడు ఫోన్లు కూడా ఎత్తడం లేదని కొల్లాపూర్ క్యాడర్ రగులుతున్నట్టు సమాచారం. అప్పుడొస్తా ఇప్పుడొస్తా అంటూ టైంపాస్ చేస్తున్నారు తప్ప సీరియస్ గా పట్టించుకోవడం లేదన్నది గులాబీ శ్రేణుల మాట. హర్షవర్ధన్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఆయన రాజకీయ ఉనికికే ప్రమాదం తప్పదని శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా బీరం యాక్టివ్ అవుతారో లేదో చూడాలి మరి.